అయితే వాళ్ళందరూ కూడా ఇవాళ అంటే ఒక మంచిని చూసి 10 మంది ఫాలో అవుతారు. ఆ సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటావో అంతకాలం ఇండస్ట్రీలో ఉన్నట్టు తాకూడదు, జోదం ఆడకూడదు, ఇంకా అదర్ ప్రేమ వ్యవహారాలు, లవ్ వ్యవహారాలు, తిరగటాలు ఇవి ఉండకూడదు, రేసులకు వెళ్ళకూడదు. ఇట్లా నేను సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నా కొన్ని. అది 100కి 100 పాటించాడు. అయితే లాస్ట్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా రిలాక్స్ అయింది. ఏంటంటే రోజు నాగేశ్వర గారు సరదాగా అన్నారో నిజంగానే అన్నారో తెలియదు. ఒక రోజున అడిగారు ఆయన, మురళి నువ్వు ఈవినింగ్స్ ఏం తీసుకుంటావు అన్నారు. నేనేం తీసుకోనండి, మామూలుగా ఈవినింగ్ ఒకసారి టీ తాగుతానండి, నైట్ భోజనం అండి, భోజనంలో కూడా పుల్కా అన్నం అయ్యి తింటారండి అన్న. అదికే అవి సరేనయ్యా, డ్రింక్ ఏం తీసుకుంటావు అన్నాడు. నేను అసలు తాగానండి అన్న. నిజంగా ఏం తీసుకోవా అన్నాడు. తీసుకోనండి అన్న. మరి తీసుకోపోయినా బాగా నిద్రపడుతుందా నీకు అన్నాడు. శుభ్రంగా పడుకుంటానండి, భోంచేసి వెళ్ళి పడుకుంటే బాగా నిద్ర పడుతుందండి నేను. అప్పుడు అన్నాడు ఆయన. అలా అని కాదు కానీ ఒక 60 years ఏజ్ దాటిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నర్వ్స్ అన్నీ కొంచెం వీక్ అవుతాయి మనకి బాడీలో. ఆ నర్వ్స్ని యాక్టివేట్ చేయాలి మనం. యాక్టివేట్ చేయాలంటే దాన్ని తాగుబోతులాగా తాగటం కాకుండా ఒక మంచి బ్రాండీ లాంటిది తీసుకొని ఒక పెగ్గు, మ్యాక్సిమం వెళ్తే 2 పెగ్ అంతే, అంతకు మించి వెళ్ళకుండా ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే అది చాలా బాగుంటుంది. రిలాక్స్ అవుతాం. మనం అందరూ రోజు పొద్దున్నే పగలంతా టెన్షన్స్తో ఉంటాము, రకరకాల క్యారెక్టర్ చేస్తా, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్. మీకు నిజంగా ఏడుపు వచ్చి ఏడవటం వేరు, నిజంగా నవ్వు వచ్చి నవ్వటం వేరు. సినిమా యాక్టర్లమే ఉన్నాం. మాకు నవ్వుదాం అనుకున్నప్పుడేమో ఏడవలసి వస్తుంది, ఏడవాలనుకున్నప్పుడేమో నవ్వాల్సి వస్తుంది. అది మరి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎమోషన్సే కదా. వీటన్నిటి పొందంగా టెన్షన్స్ ఫీల్ అవుతాం, కొంచెం ఇదవుద్ది అని ఆయన అన్నారు. అయ్యో పెద్ద ఆయన, మన అభిమానుడు, మన మంచి కోరే మనిషి, ఆయన చెప్పారంటే ఇది ఏదో చూడాల్సిందే అని అప్పుడు నా దాంట్లోంచి కొంచెం డీవియేట్ అవుదామని చెప్పి, సార్ మరీ బ్రాండీలోకి వెళ్ళలేనండి నేను, వైన్ తాగవయ్యా ముందు ఆయన. సరదాగా వైన్తో బాగా స్టార్ట్ చేశాను. చేసే రోజు మరి 9 దాకా వర్క్ చేసి ఇంటికి వచ్చి అప్పుడు స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి డ్రింక్ అక్కడ పెట్టుకొని తాగడం అంటే ఒకటి గటగట తాగేయటం కాదు కదా, ఆ స్లో అండ్ స్టడీగా ఇది చేసి అప్పుడు వెళ్ళేటప్పుడు 11:30-12 అయిపోయేది. మరి అప్పుడు దాకా మావిడ తన స్వయంగా వండి స్వయంగా పెడితే తప్ప ఎప్పుడు వంటల మీద పనాళ్ళ మీద కూడా ఉంటుంది. నేను తినేది ఏదైనా నేనే కాదు, మా ఇంట్లో ఎవరు తిన్నా కూడా దగ్గరుండి ఇప్పటికి కూడా ఈవెన్ టుడే దగ్గర కూర్చొని చేయించుకుంటుంది. తను చేయలేని ఉంటే ముందు పనాళ్ళు వచ్చే లోపల ఈవిడ సగం వంట చేసేస్తాను. ఓకే. సో ఆవిడ అలా కూర్చునేది. నాకు అది నచ్చల. పైగా నేను అందులో ఉన్న మజా ఏమిటో నాకు తెలియలే. నాకు ఉండే కొద్దిగా తాగిన దానికి ఏం కిక్ రావడం, లేకపోతే కొంతమంది తాగేసి విపరీతంగా కేకలు పెట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు, తాగి కింద పడిపోయేవాళ్ళు ఉంటారు. అసలు ఆ జోలికి ఎప్పుడు అట్లాంటి దానికి వెళ్ళాలి నాకు కుదరలా. ఇదిసేపు వచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టమంది. సరే నేను వద్దులే అనుకొని డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఏంటి మరి తీసుకుంటున్నావా అన్నాడు. లేదండి నాకు ఎందుకో పెద్ద ఇది ఇంట్రెస్ట్ కనిపించలేదండి. అయితే వైన్ చేయి, ఊరికే సరదాగా ఎప్పుడన్నా పార్టీలో వరకు తీసుకోమన్నారు. అందుకని ఎప్పుడు పార్టీస్లో ఏదైనా ఉంటే మాత్రం 1 పెగ్ 2 పెగ్స్ తీసుకుంటారు అంతే తప్ప హ్యాబిట్గా తీసుకొని ఎప్పుడు తాగి పడిపోవటం కానీ తాగి వాగటం కానీ అలాంటివి ఉండవు.